వచ్చినా ఏరా వచ్చేనా ప్లేస్కి అన్న చిన్నగా తీసుకెళ్ళినా తోజంగా మమ్మల్ని ముందే చెప్తున్నా. మమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. ఈయన్ని దోసే ఈ నమ్ముకొని ఎవరు లేదు. ఈయన్ని దోసే ఇబ్బందిలా అన్న లోపలికి వచ్చేసిన. ఏడు చూడండి మనోళ్ళు వచ్చి అతి పనులు. అమ్మ ఆడేదో గుడ్డులా ఉంది స్వామి, నేను వెళ్ళిపోతా. మనిషి ఎవరన్నా పడతారా? కరెక్ట్గా ఎంత ఉంది చూడండి, ఇంతే ఉండాలి. అంత దాంతో మనిషి దూరుకుంటే వెళ్ళాలా. అది నేను బాగుంది కదా ఫోటో పాయింట్. అక్కడికి వెళ్ళి మనం కూడా ఒక 2-3 ఫోటోలు తీసుకుందాం మంచిగా బాగా వచ్చేలాగా. వ్యూస్ మాత్రం అదిరిపోయింది, కానీ వచ్చే కొంచెం కష్టంగా ఉంది. కానీ వ్యూస్ మాత్రం మామూలుగా లేవు. ఎక్కువ సాహసాలు అవన్నీ చేయకండి. జస్ట్ రండి, ఫోటోలు తీసుకోండి, ఆరామ్సే వెళ్ళిపోండి. అంతకుమించి అయితే ఏం చేయకండి, సరేనా? మీకు ఈ బొక్కలోకి ఏమైనా నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ చూడండి పెద్ద బోట్ నుంచి ఈ చిన్న బోట్కి తీసుకెళ్తా ఉన్నారు. అమ్మ ఊగేస్తామని కదరా. అదే దారి, ఈ దారిలోనే వెళ్ళాలి మనం. రా, ఎంత ఇరుగ్గా ఎంత చిన్నదిగా ఉందో. ఈ దారి నుంచి కూడా వెళ్ళిపోతున్నా నేనే కదా, అందరూ దీంట్ నుంచి వెళ్ళాలి. వచ్చేసిన రాబోల్లా. సక్సెస్ఫుల్లీ రీచ్డ్. మొత్తానికి వచ్చేసిన ఎట్లో గట్లా కింద మీద పడి అక్కడి నుంచి మనల్ని అయితే చిన్న పడవలో తీసుకెళ్తా ఉన్నారు. పడవ చూడండి ఎట్లా. సో జేమ్స్ బాండ్ ఐలాండ్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి ఈ పెద్ద పడవ పోదంట, ఇట్లా నుంచి చిన్నదే పోవాలా ఖచ్చితంగా. అందుకని చెప్పి చిన్నదాంతో వచ్చి తీసుకెళ్తా ఉన్నారు. చలో వెళ్దాం. మొదలైంది, తీసుకెళ్తా ఉన్నాడు. వెనకాల ఫుల్ గోవన్గా ఇంజిన్ గరగర అంటా ఉంది. అన్న చిన్నగా తీసుకెళ్ళిన తోజంగా మమ్మల్ని ముందే చెప్తున్నా. మమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. ఈయన్ని దోసే ఈ నమ్ముకొని ఎవరు లేదు. ఈయన్ని దోసే ఇబ్బందిలా. నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారన్న, నన్ను దొయ్యొద్దు. ఇదిగోండి దిగంగానే కొన్ని అంగిళ్ళు అయితే ఉన్నాయి. ఏమన్నా కొనుక్కోవాలంటే అది కొనుక్కోండి. అంగిళ్ళు ఫుల్గా ఉన్నాయి, మస్తు ఉన్నాయి అంగిళ్ళు. ఇన్ని అంగిళ్ళ ఏనుగులు ఉన్నాయి, చాలానే ఉన్నాయి కొనేదానికి. నమస్తే అండి, అది బాగా నేర్చుకునేస్తున్నారు వాళ్ళు నమస్తే అనేది. అన్ని చోట్ల చాలా ఉన్నాయి కొనేదానికి. నేను అలా చెప్పాను. కొత్తగా ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారు. ఇట్ల నుంచి వెళ్ళి అటు రావాలనుకుంటా ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. మొత్తానికైతే మనం వచ్చేసినాం. ఎన్ని సినిమాలు దిగినారు ఇక్కడ. అలాంటి ప్లేస్కి అయితే వచ్చేసినాం. చూడండి చుట్టూరు అంగిళ్ళు పెట్టినారు. ఒక్కపోతా మొత్తానికి ఇది మీరు చూసి కనబెడతారనుకుంటా. చూసి కనబెట్టండి ఏ సినిమాలో ఇక్కడ షూటింగ్ జరిగిందో. చూడంగానే చాలా ఈజీగా ఉంటుంది కనిపెట్టేది, మరీ అంత కష్టంగా ఉండదు. మన శివమణి షూటింగ్ ఉంది కదా, అది ఇక్కడే జరిగింది. మళ్ళీ ఏది శివమణి షూటింగ్ జరిగింది, చాలా అంటే చాలా జరిగినాయి. ఒకటి మన తెలుగు సినిమా శివమణి ఒకటి జరిగింది. ఇంకా హాలీవుడ్ సినిమాలు అయితే కుక్కలు జరిగింది. మ్యాన్ విత్ గోల్డెన్ హ్యాండ్ అని చెప్పేసి, ఎస్కేప్, స్టార్ వార్స్ 3, F9 ఉంది కదా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9, అది ఇక్కడే షూటింగ్ చేసినారు. ఇన్ని చేసిన షూటింగ్, అందుకే నీళ్ళు మొత్తం చెడిపోయింది, గలీజ్ అయిపోయింది. చూడండి ఎంతమంది ఉన్నారు, మనోళ్ళు నిండిపోయినారు. చిన్న చెప్తారా, మొత్తం నిండిపోయింది జనాలతో. ఈ కామెడీలు దొబ్బుకుంటా ఉన్నారు. లెట్స్ గో, చలో పోదాం. ఒక ఫోటోలు తీసుకుంటాము.
ఎంతమంది వచ్చి ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి. మధ్యలో ఆ రాయి ఉంటుంది కదా, ఆ రాయి ఒక్క సినిమాలోనే కాదు, మీరు చాలా సినిమాల్లో చూస్తుండొచ్చు. కానీ నీళ్ళు మొత్తం జనాలు చూసి చూడండి ఎట్లయిపోయిందో. అక్కడ చూడండి సన్నగా ముక్కు చేపలు ఉన్నాయి, ఎంత పెద్దదిగా ఉంటాయి ఒకటి ముక్కు అవి. ఇది ఐలాండ్. నేను మొత్తం చూడండి, మరి అంత క్రౌడ్ ఏం లేదు, తక్కువ మంది. ఎందుకంటే దీనికి తక్కువ మంది వస్తారు, మరి ఎక్కువ మందిగా రారు. మొత్తానికి వచ్చేస్తున్నాము. దిగేసి కిందకి వెళ్ళాలనే వెళ్ళొచ్చు. చూడండి ఎంతమంది తీసుకుంటూ ఉంటారు. I felt like so. Beginning is over there. Like this also we can go. Okay. But it feels like everyone is sitting here. I also feeling the same. Shall go then. Let's go that side. ఏ లోపలికి అయితే వెళ్దాం, ముందర నుంచి వెళ్దాం అంటున్నాడు మనోడు. సో ముందర నుంచి వెళ్దాం. 4 రోజులు ఉంటే చాలు, పదరా 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 నీ అడుగును తల్లిని చూసి పదరా. కొనుక్కోవాలంటే కొనుక్కోండి, ఇక్కడే మీకు ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి. ఎంతమంది చూడు, లాగులు చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉన్నారు అసలు. ఇక్కడ మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు. అట్లే లోపలికి వెళ్ళచ్చు. మణంగడికి భలే పడతాం ఇక్కడ, బ్రహ్మాండంగా ఉంది. మణంగడి 2-3 ఫోటోలు అయితే తీసుకున్నాం ఇక్కడ ఈ కేవ్ లోపల. ఎప్పుడు దీన్ని కనబెట్టింది ఏవో సర్టిఫికేట్లు కూడా వచ్చినాయి వీటికి. 2017లో ఒకటి, 2018లో ఏవో కొన్ని సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి వీటికైతే. ఎట్లుంది కేవ్ మాట. కేవ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎట్లుందో కొంచెం చీకటిగా ఉంది, అయినా పర్లేదు. మనం ఎన్నో దాని లోపలికి వెళ్ళాం. లోపల ఏంద్రా ఎట్లుంది, కింద పడిపోతామైంది. బో లోతుంది. లోపల ఏమన్నా కనిపిస్తుందా మీకు? లైట్ వేసి వస్తాయి ఏమన్నా ఉన్నాయని చెప్పేసి. జాగ్రత్త అంతే. ఆడు చూడండి లోపల ఎట్లుందో. బో చాలా చీకటి ఉంది లోపలికి అయితే. మెటుకులు కూడా ఎట్లా ఒకటి కింద మీద చేసినారు మెటుకులు. దూరుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. ఇన్ని బొక్కలు ఉన్నాయంటారా వీటికి, చాలా బొక్కలు ఉన్నాయి. బొక్కలోకి ఇన్ని బొక్కలు ఉన్నాయి, చెప్పులేని బొక్కలు ఉన్నాయి. వీటి పుల్లు నిండిపోయినాయి బొక్కలతోనే. కొంచెం మరిచినా పెద్దగా వినపడుతుంది. చూసినారా అన్న, చిన్న చిన్న బొక్కలు. లోపలికి వెళ్దానికి ట్రై చేద్దాం. ఏమన్నా పాములు గబ్బిలలో ఏమన్నా ఉండబోతాయి, అదే భయంగా ఉండదు. ఇక్కడ ఆరస్తా ఉంది గబ్బిలం అప్పట్లాంచి ఊ అనేసి. ఒక మంచి స్పాట్కి అయితే వచ్చిన ఇట్లాంచి చాలా లోపలికి వచ్చేసిన. ఏడు చూడండి మనోళ్ళు వచ్చి అతి పనులు. అమ్మ ఆడేదో గుడ్డులాగా ఉంది స్వామి, నేను వెళ్ళిపోతా. ఆడేదో గుడ్డులాగా పెట్టిండు, అది గబ్బిలం ఏమో తెలియదు, గూడు కట్టిండదు ఆడ. వాడు ఉరుక్కొని పరిగెత్తేసాడు. See, there is something there. Something? Yeah. Maybe birds? Maybe. There you saw na? There's something. Yeah. There's something is there. Is it a nest? I don't know. I'm getting little bit sounds as well here. I don't even know which is that. But see how Indians are did. They all are right names there. Someone added love shapes also in this place. Everything is full written. Only Indians will do that one. పైన చూసినారా గుహలు? ఇదే అక్కడ చూస్తే మీకు ఏదో ఒకటి కనిపిస్తుంది. ఏదో దేందో, ఏ పక్షిదో దేందో తెల్ల, స్పైడర్దేమో తెల్ల. అటుపక్క వెళ్తే ఇంకా వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడికే అమ్మో కొంచెం భయంగానే ఉండదు. చూడండి కొంత జారితే అంతే లోపం పాతాళంలోకి వెళ్ళిపోతాం. ఒక్క రవ్వ జారిన సో బయటికి వెళ్ళిపోదాం. ఇట్స్ లైక్ మోర్ డేంజరస్ హియర్. పాక్కుంటా వెళ్ళచ్చు. ఇంకా
పాకుండా అవతల దాకా వెళ్ళొచ్చు. మన దగ్గర బ్యాగ్ ఉంది, సో పాకలేము. ఇదే ఇంత ఎత్తునే చూడండి. అటుపక్క దారి ఉందా, ఇటుపక్క దారి ఉంది. ఈ సైడ్ కూడా కింద పాక్కుంటూ వెళ్ళాలి. ఇటు జారుకుంటూ వెళ్తేనే ఆ లాస్ట్ వరకు వెళ్ళవుతుంది. సో మనం అంతా చేయదలుచుకోలేదు, వెళ్ళలేము కదా. ఎందుకంటే నా దగ్గర బ్యాగ్ ఉంది, ఎవరైనా దెంగేస్తారని చెప్పేసి తెచ్చుకున్నాను నేను. పడవలో పెట్టుకుంటా. పడవలో పెడితే ఎవరైనా ఏమైనా దొబ్బేస్తే ఎందుకు వచ్చిన గొడవ. చలో వేరే చోటుకి వెళ్దాం. ఈ చోట అయితే చాలు. ఇంకా వెళ్ళి జిమ్నాస్టిక్లు చేయాలా. ఇంకా అక్క చూడు ఈడు కూడా వెళ్తున్నాడు. వాళ్ళకి పాప ఉంది కాబట్టి పోతున్నాడు. మనం ఆడపోయింది మన నిదానంగా ఇట్లా నడుచుకుంటూనే పోదాం. ఆడు దొంకడాలు ఇట్లాంటివన్నీ మనతో అయ్యే పని కాదు. దానికి ఎక్కడ నడుచుకుంటుందో ఈడే. ఇటు చూడండి సింపుల్గా నడుచుకునేలాగా ఉంది దారి. సో ఐ విల్ కమ్ ఈజీ వే. I don't want to jump. Still it's small jump, but fine. 4 రోజులు ఉంటే చాలు. ఇటుపక్క ఇంకోటి ఉన్నది, దీని లోపలికి కూడా వెళ్దాం. ఉన్న అన్ని కేవలకి వెళ్ళిపోదాం. మనల్ని ఆపేవాడే లేడు. చాలా మస్తు టైం ఉన్నది మనకి. ఇంకా కొంచెం జారినా ఇట్లా ఏదైనా కాలు అయితే ఇరిగిపోతుంది, కాలు బెనికేస్తుంది, ఎముకలు ఇరిగిపోతుంది. కొంచెం ఇదిగానే ఉంది వెళ్ళేదని ప్లేస్లు మొత్తం. చూడండి ఎట్లుందో. పిల్లోడు హాయ్. పిల్లోడు బాగున్నాడు కదా. వా ప్లేసులు మాత్రం అదిరిపోయింది అసలుకి. చెప్పాల్సిన ఇదే లేదు. బొక్కలు నీళ్ళు కారుతా ఉంది బొక్కల నుంచి. చలో వెళ్దాం. ఆ బొక్కల నుంచి చాలా వరకు ఉంది బొక్కలో దారి. అమ్మా అబ్బా వచ్చినా ఏరా వచ్చాయి నా స్ప్లాష్కి. మనోడు గడు బొక్కల నుంచి వస్తున్నాడు. బొక్కగాడు అబ్బా చూడండి ఏ ప్లేస్కి వచ్చినాడు. ఎంత బాగుంది చూడండి ఇల్లు నుంచి చూసేదానికి. ప్లేస్ అయితే అదిరిపోయింది కదా. మరి బొక్కలో ప్లేస్ అంటే మామూలుగా ఉండకూడదు, బొక్కలుగా ఉండాల. అవతల పక్కల నుంచి మనం ఇది చేసింది. అట్నుంచి పోయి బొక్కలు దూరి ఇటుకలు వచ్చినాము. మొత్తం బొక్కలోది. ఇంకా చిన్న బొక్క ఉంది, ఎలుగలు దూరి అంత బొక్క ఉంది అవతల నుంచి వెళ్ళాలంటే. చూసారు కదా, ఇదే ఒక బొక్కలో ప్లేసు. వచ్చేది అట్లా వచ్చేసిన మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలంటేనే ఏదో తొందరలో జబని వచ్చేనా అమ్మా. మరి కొంచెం మనిషి కొంచెం బలంగా ఉంటాం కదా, అందుకు అది కాబట్టి బ్యాగ్ ఒకటి తగిలించుకున్నాము వాడు దెంగేయకుండా. సో చూడాలా మళ్ళీ ఆ బొక్కల నుంచి దూరం వెళ్ళిపోదాము. బొక్కలు చూపిస్తా చూడండి ఎట్లుందో. చూసినారా మనిషి ఎవరన్నా పడతారా? కరెక్ట్గా ఎంత ఉంది చూడండి, ఇంతే ఉండాలి. అంత దాంతో మనిషి దూరుకుంటే వెళ్ళాలా. అది నేను లెట్స్ గో. చలో పదమ్మండి మళ్ళీ బొక్కలు ఉంటాయి. వచ్చిన ఒక బొక్క అయింది. కొంచెం డేంజర్గానే ఉండదు ఈ ప్లేసు, బొక్కలో కేవ్. అబ్బో ఇక్కడ చూడండి వ్యూ అయితే బాగుంది కదా. బొక్కలో కేవ్ మళ్ళీ వచ్చిన
వచ్చేసినారయ్యా. ఇంకా ఇది ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ బొక్కలోటి నుంచి. ఈ బొక్కల నుంచి వెళ్ళేదే కష్టం. Very hot, right? It's too much hard. But that's a very small place. Yeah. Oh. That's no air circulation over there. యా వీటి నుంచి అయితే వ్యూ చూడండి. మీకు వ్యూ చూపించాను చూడండి, ఎంత కష్టపడుతున్నావు. నాన్న తంటాలు అయిపోతా ఉంది. హౌ వాజ్ దాట్? Okay. మనోడు సిగ్గుపడుతున్నాడు మాడడానికి. ఇదైతే బాగుంది కదా వ్యూ, బ్రహ్మాండంగా ఉంది ఇల్లుని చూసానికి. అసలుకి బొక్కలో కేవ్కి ఎడ్జ్లో ఉన్నా కొంచెం అటైనా చూడండి పడిపోయేలాగుంది. మామూలు ఇదిగా లేదు భయ్యా. అబ్బా దోలు లీడ్ చేస్తూ ఉంది. ఏం కేవో కానీ వాడి కూర్చొని మరి దింపేస్తున్నాడు. ఇక్కడి నుంచి మాత్రం వ్యూస్ మాత్రం అదిరిపోయింది. కానీ వచ్చే కొంచెం కష్టంగా ఉంది, కానీ వ్యూస్ మాత్రం మామూలుగా లేవు. బాబా ఏమన్నా ఉందా? మనకి ఇచ్చింది కొంచెం టైమే, మళ్ళీ వెళ్ళిపోవాలా. సో కరెక్ట్గా అర్ధగంట సేపు ఇచ్చినాడు, అంతకుమించి టైం అయితే తీయలేదు. చూడండి ఎంత బాగుందో వ్యూ. నిదానంగా బోట్ వస్తూ ఉంది ఓపిక్గా. బాబా సతికేసింది బండి. ఏమన్నా షాటా జైరా ఏయ్ షాట్ మాత్రం మామూలుగా లేదు. బాబా ఎట్లుంది? మీకు ఈ బొక్కలోకి ఏమన్నా నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చలో వీడియోని అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వెళ్దాం ఈ బొక్కల కేవ్ నుంచి బయటికి వెళ్ళిపోదాం వీలైన తొందరగా. అమ్మా అలసట వచ్చేస్తూ ఉంది. వచ్చేసినాం అబ్బా, ఆల్మోస్ట్ వచ్చేసినాం బయటికి. కొద్దిగా ఉంది పూర్తిగా వచ్చేసినాం నైనా. ఇంకా అవతల పక్క ఒకటి ఉంది, వెళ్ళి అవతల పక్క ఉండేదానికి కూడా వెళ్ళి చూద్దాం. బీ కేర్ఫుల్నా, బీ కేర్ఫుల్. అవతల ఇంకోటి ఉంది, చలో అక్కడికి వెళ్దాం. ఆడికి వెళ్ళి చూపిస్తా అది ఎట్లుందో. అవతల పక్క వెళ్దామన్నాం కదా, అవతల పక్క వెళ్తా ఉండా. ఇట్లాంటి తక్కువ మంది, మరి అంత సోషల్ ఏం కాదు, తక్కువ మందే ఉన్నారు. గొప్ప గేమ్ లేదు, చాలు ఈ మాత్రం ఉంటే ఓకే. ఇంతకన్నా ఎక్కువ ఉంటేనే మరీ సమస్య అయిపోతుంది. ఇది చాలు. మొత్తానికైతే స్పాట్కి వచ్చినాం. అదే మెయిన్ స్పాట్ అన్నట్టు. మధ్యలో కొండ నిలుచుకొని ఉంది కదా, అదే బీభత్సమైన స్పాట్ అన్నట్టు. కొండ నిలుచుకునేది అయితే ఎక్కి పైకి వెళ్దాం. ఈ పక్క ఏముందో చూసుకుందాం వెళ్ళి. కేవుల్లోకి వచ్చేదేందో కానీ అబ్బో ఈ పక్కడ యువతల చాలా మంది జనాలే ఉన్నారు. ఇంతమంది వీళ్ళ నుంచి మంచి పాయింట్ ఉందా అట్లా? అవును, ఇక్కడి నుంచి అయితే బ్రహ్మాండమైన పాయింట్ ఉంది చూడండి. పాయింట్ అదిరిపోయింది. వాటి నుంచి ఫోటో పాయింట్, అన్ని ఫోటో పాయింట్లే. ష్యూర్ బాగుంది కదా ఫోటో పాయింట్. అక్కడికి వెళ్ళి మనం కూడా ఒక 2-3 ఫోటోలు తీసుకుందాం మంచిగా బాగా వచ్చేలాగా. చూడండి ఇది పాయింట్. ఇందాక నేను చూపించిన దాకా ఫోటోలు తీసుకుంటాను కదా, ఇది పాయింట్. అసలుకి మామూలుగా లేదుగా ఈ పాయింట్ అయితే. ఎస్టీస్ ఫోటోలకి సరిపోయేటట్టుంది, బ్రహ్మాండంగా ఉంది పాయింట్ అయితే. చూడండి చూసినా కదా ఎట్లుంది పాయింట్. నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. మనం కూడా వెళ్ళి ఓ 2-3 ఫోటోలు అయితే తిప్పుకుందాం ఆ పాయింట్. చూసారు కదా పాయింట్ అయితే ఎట్లుంది, బ్రహ్మాండంగా ఉంది కదా. ఏదో ఎక్కువ సినిమాల్లో అన్నీ తీసింది మొత్తం పాయింట్లు అంతా ఇక్కడే. ఇక్కడి నుంచి పాయింట్ మాత్రం అదిరిపోయింది. నీళ్ళు కొంచెం జడిపోయింది, కానీ ఇక్కడి నుంచి దుంకి వస్తా అంటే లైట్ దెబ్బ తగిలింది, పర్లేదు. ఇది పాయింట్ అయితే చూసుకోండి, బ్రహ్మాండంగా ఉంది. మీరు వచ్చి ఇక్కడ సాహసాలు అట్లాంటివన్నీ చేయండి. కింద పడ్డారు అనుకోండి మంట గుడిచిపోతారు. సో ఎక్కువ సాహసాలు అవన్నీ చేయకండి. జస్ట్ రండి, ఫోటోలు తీసుకోండి, ఆరామ్సే వెళ్ళిపోండి. అంతకుమించి అయితే ఏం చేయకండి, సరేనా? మనోడు తీస్తున్నాడు, సో మనం అక్కడికి వెళ్ళిపోదాం తొందరగా.
గో చలో ఆడికి వెళ్ళాం కదా, చూసాను కదా. ఇంకా నెక్స్ట్ స్పాట్ అయితే చూపిస్తా చూడండి మీకు. వీళ్ళ నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. వెళ్ళిపోతాను. చూసారా, ఇంకో స్పాట్ చూపిస్తా చూడండి ఎట్లుంది. Bro, it's time. It's time. Chal, we can go 5 minutes late, no worries. I need to film still so many things. చూడండి అప్పుడే టైం అయిపోయిందంట. ఏంది బొక్కలోకి ఏవుకు దీనికి వచ్చిన దానికి అప్పుడే టైం అయిపోయిందండి. ఇంకా కొన్ని చూపించాను ఉన్నాయి, అవి చూపించేసి ఒక 5 నిమిషాలు లేటుకు పోదాం, ఏం ఇబ్బంది ఏం లేదు. చూసారు ఇది చూడండి స్పాట్ అయితే, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, బీభత్సం. ఇక్కడి నుంచి కూడా మంచి ఫోటోలు తిప్పుకోవచ్చు. చూసినారు ఎంత బాగా వస్తుందో. కానీ ఈ టైం ఇట్లా ఆపోజిట్ ఉంటేనే ఇంకా కొంచెం మంచిగా పడుతూ ఉంది, దానికన్నా ఇట్ల పక్క పడుతుంది. ఎందుకంటే సూర్యుడు అడ్డంగా ఉన్నాడు కదా, దానికన్నా ఇట్ల పక్క పడుతుంది. అవతల పక్కడు చూసుకోవచ్చు, భలే ఉంది. చలో టైం అయిందంట, ఇక్కడి నుంచి ఇంకో దానికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి వెళ్ళిపోదాం, సరేనా? చలో కమ్ బ్రో, లెట్స్ గో. జస్ట్ విల్ గో దట్ వన్ అండ్ కమ్ బ్యాక్. ఇంకొకటి ఉంది, టైం అయిపోయింది. సో జోరుగా వెళ్దాం, తొందరగా వెళ్ళి ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఓకే, చూడండి ఎంతమంది తీసుకుంటున్నారు. ఫుల్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇదొక స్పాట్. చూసుకోండి, ఇదొక స్పాట్ తీసుకునేదానికి. ఇంకొకటి ఉంది చూపించాల్సింది, మిగిలింది ఇంకొక స్పాట్ మిగిలింది, అది కూడా ఆల్మోస్ట్ చూపించేస్తా. మరి 30 నిమిషాలు అంత తెచ్చినారు మనకి టైం, అందువల్ల ఎక్కువ పోను కాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇట్ల నుంచి వెళ్తే కిందకి వెళ్ళిపోతారు. ఇట్ల నుంచి చూడండి కొండలు మొత్తం ఎట్లుందో, బీభత్సంగా ఉంది కదా. ప్లేస్ అయితే మామూలుగా లేదు అసలుకి. మామూలు ప్లేస్ కాదు ఇది, అరాచకం. చల్ లెట్స్ గో, విల్ గో దట్ బీచ్ అండ్ గెట్ ఇన్ టు ద బోట్. నచ్చింది అనుకుంటా మీకు ప్లేస్లో అయితే, బ్రహ్మాండం కదా. నాకైతే భలే నచ్చింది. ఎక్కువ మంది జనాలు లేదు, ప్రశాంతంగా ఉంది. అది కాకుండా అందుకని చెప్పి బాగుంది. ఎక్కువ మంది ఉన్నట్టు అది గోల అయిపోయి ఉంటుంది. మనం ఇంత ప్రశాంతంగా షూట్ చేసాంలే, ఇక్కడైతే సుఖంగా చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది దిగానికి దారులు. తీసుకుంటారు, మంచిగా తీసుకోండి, బాగుంటుంది. చూడండి ఇక్కడ నుంచి తీసుకుంటాను ఎంత బాగుందో. మంచి ఫోటోజెనిక్ స్పాట్ ఇది, అన్నిటికన్నా ముఖ్యంగా. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కవర్ చేసేసిన. బీచ్ కూడా చూపించేసిన, బీచ్లో దిగలేదు అంతేగాని బీచ్ చూపించేసిన. ఆ దిగేది ఒకటి ఎందుకు ఇది చేస్తా, ఒక్క లోటు ఎందుకు ఉండిపోయేది, అది కూడా దిగేస్తుంది. అందులో కూడా దిగేసి వెళ్ళిపోదాం. మళ్ళీ వదిలేసి దింగేస్తారు దొంగనాయాల్లో. సో వీలైనంత కుదిరినంత వరకు దిగేసి వెళ్ళిపోదాం. ఇదే అసలుకి. అక్క చూడండి జలకాలు ఆడడానికి దిగేసింది నీళ్ళలోకి, ఆ నీళ్ళు ఎరుపులాగా ఉంటాయి. అబ్బా, మన వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు, ఒక్కరే కనిపించలే మాతో వచ్చిన వాళ్ళు. అంత గుర్రెలాగా ఫాలో అవుతున్నారు. వాడెంతో చెప్తే అంతకే పోవాలా, ఇలాంటి వదిలేసి దింగేస్తారు. అట్లాంటివి ఏం లేవు. ఓకే చలో, ఇదే మొత్తం అయితే చూసుకోండి, వెళ్ళిపోదాం. టైం ఏంది అన్నాడు. వస్తున్నారు, ఎత్తుక్కుండా వచ్చేసాడు దాని లోపల. పర్లేదు, గుంపులో గోయిందాం కానీ కదా. నేను మనం ఒకటి టైం ఉన్నంతసేపులో మోస్ట్లీ చూపించడానికి ట్రై చేయాలి. అన్నీ కుదిరినంత వరకు అక్కడికి దిగేసిన, ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసిన. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.
సరేనా? మరిన్ని ఇట్లా క్రేజీ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సరే చలో ఇంకో ప్లేస్కి వెళ్ళి కలుద్దాం అక్కడి నుంచి. చూచో మన బోట్ అయితే వచ్చేసింది, సిద్ధం అయిపోయింది. ఎక్కడెక్కడ ఉన్నాడా? ఆ బోట్ ఈజ్ రెడీ. He just came for both of us. But fine, no worries. There he wasted 5 minutes. What we can do? వీళ్ళ రాజుని అయితే చూడండి, ఇక్కడ పెట్టేస్తున్నారు. వీళ్ళ రాజుని ఎక్కడ వదలలేదు, అన్ని చోట్ల పెట్టేస్తున్నారు. వీళ్ళ రాజుని ఒక్క చోట వదలకుండా పెట్టేస్తున్నారు. అసలు మన బోటుకి అయితే సమయం వచ్చేసింది. బోట్ ఎక్కి వెళ్ళిపోదాం ఇక. లాగరా, లాగు లాగు. ఏయ్ తగ్గకూడదు, ఎందుకు దూరంగా ఇచ్చేస్తున్నావు? ఇంకో బోట్ వస్తుందేమో. సరే చలో ఇంకో ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుకుందాం. ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇదే జేమ్స్ బాండ్ ఐలాండ్ అయితే ఇది ఇక్కడే చాలా సినిమాలు షూట్ చేసింది, మొత్తం ఈ ప్లేస్లోనే. మళ్ళీ ఇది కాల ఇది వెళ్ళిపోదాం. యా, ఐ విల్ గెట్ సమ్ గుడ్ ఎయిర్ అట్లీస్ట్. మనోడు మంచోడు, నాకు సైడ్లో చోటు ఇచ్చేసినాడు. చాలు కూర్చునేసినాం. అబ్బా మామూలుగా లేదు భయ్యా, చాలా టైం తక్కువ ఇచ్చినాడు, చాలా తక్కువ ఇచ్చినాడు. అర్ధగంట సేపు అసలు చాలా తక్కువ అయిపోయింది. సో కుదిరినంత వరకు, కుదిరినంత వరకు కాదు, మోస్ట్లీ అన్నీ కవర్ చేశాను. ఇక్కడ చూపించాల్సిన ప్లేట్లు, ఎక్కడెక్కడ ఫోటోలు తీసుకోవాలో మొత్తం చూపించిన. అవతల పక్క మీరు కానీ అవతల పక్క వెళ్ళి ఫోటోలు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో తొందరగా వెళ్ళిపోండి, జబని తీసుకుంటూ వెళ్ళిపోండి. లేట్ చేయకండి, ఒకే ప్లేస్లో లేట్ చేయకండి, ఎందుకంటే చాలా ప్లేసులు ఇక్కడ ఉన్నాయి. హలో అవతల దానికి వెళ్ళి అక్కడ కలుసుకుందాం. మన వాళ్ళు అందరూ బోట్లోకి వస్తూ ఉన్నారు, ఎక్కుతా ఉన్నారు. ఇది ఇక్కడ చెమటతో నిండిపోయింది. సన్ స్క్రీన్ మాత్రం మర్చిపోకండి భయ్యా, మామూలు వేడి లేదు, మంచు పడ దొప్పుతుంది. చూడండి మన అయితే వెళ్ళిపోతున్నాము ఐలాండ్ వదిలేసి. మన బోట్ అయితే అక్కడ ఉంది, చూసినారా? కనిపిస్తుందా? సో అక్కడికి వెళ్తున్నాం, మన బోట్ వదిలేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నెక్స్ట్ నుంచి హైకింగ్ వెళ్తున్నాం. నెక్స్ట్ మీలో చాలా మంది తెలుసుంటే హైకింగ్ అంటే ఏమని చెప్పేసి తెలుసుంటుంది, అందరూ వెళ్ళుంటారు. సో నేను కూడా వెళ్తాను, అందులో కొత్త ఏం లేదు, కానీ బాగుంటుంది, మంచి ఫన్ ఉంటుంది అదైతే. సో ప్రొడక్షన్లు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా వేసుకునేసి దాని తర్వాతే ఏ సాహసాలన్నీ చేయండి. సేఫ్టీ ముఖ్యం బుగులో, దాని తర్వాతే మనం ఏం మాట్లాడాలన్నా. నాకు ఈత రాకపోయినా నేలతో ఆడుకుంటున్నా, అట్లా మీరు ఆడుకోకండి. ఈత వస్తేనే ఆడుకోండి, ఈత రాకపోతే గుమ్మని ఉండండి. నేను కంటెంట్ షూట్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తా ఉన్నా, అట్లాంటివన్నీ మీరు చేయకండి, ఓకే? చలో మనం పడవ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి నేస్తున్నాడు, క్యాచ్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ బొక్కల నుంచి వెళ్ళాలా మనం, వీటి నుంచి వెళ్ళి ఆ బొక్కల నుంచి పైకి వెళ్ళాలా. లాగన్నా తొందరలాగు. It's not a game, it's a rich